నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మీనరాశి వారికి మరి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, అందులోని జన్మముందు రాహువు, అంటే మీనరాశి యందు రాహువు, చంద్రుడు, కుజుడు. రాహువు కుజుడు శత్రువులు, రాహువు చంద్రుడు శత్రువులు. ఇటువంటి ఫలితములు ఉన్నాయి. శుభాతి శుభములు చెలగాలి అనుకున్న వారు అయితే కూడా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల ఉపయోగకరమైన పరిస్థితులు పొందలేకుండా ఉంటారన్నది తథ్యం. ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతున్నారు. పైకి నవ్వుతూ కనబడుతున్నారు, ఆనందకరంగా కనబడుతున్నారు, ఎంతో ఆరోగ్యకరంగా కనబడుతున్నారు, లేనిపోయిన అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు, ఇబ్బందికరమైన స్థితిలో పొందుతున్నారు. చాలామంది జ్యోతిష్యులు ఈ మీనరాశి వారి 100 కోట్లు సంపాదించేస్తారు, వీళ్ళ మాటకు తిరుగులేదు, అది లేదు ఇది లేదు అని చెప్తున్నారు. ఆ 100 కోట్లు ఎవరికి వస్తున్నాయో ఎవరికి తెలియటం లేదు. ఒక స్త్రీ వస్తుంది, ఆ స్త్రీతోటి శుభాతిమైన పలుకులు వింటారు అంటారు. ఏ స్త్రీ వల్ల శుభ పలుకులు పలికింది లేదు ఎవరు కూడా. మానవ జన్మ చరిత్రలో స్త్రీని తల్లిగా చెల్లిగా చూసినంతసేపే శుభ ఫలితములు పొందగలుగుతాడు. అటు కాకుండా కాముక దృష్టితో చూసినవాడు ఎవడైనా నాశనం అయిపోతాడు. ఇది శ్రీకృష్ణుని శాపం. శ్రీకృష్ణ పరమాత్ముడికి 60,000 మంది గోపికా స్త్రీలు, అష్ట భార్యలు కలిగి ఉన్నారు అని ఒక రొమాంటిక్గా చెప్తారు. తప్పది. అస్ఖలిత బ్రహ్మచారి అయిన అటువంటి విధానాలలో కలిగి ఉన్న ఈ యొక్క మీనరాశికి తెలిసి తెలియని మినిమిడి జ్ఞానంతో చెబుతున్న వారు ఎక్కువైపోయారు. ఎందుకంటే మీనరాశిలో 3 గ్రహాలు ఉన్నాయా? ఆ మీనరాశి సప్తమ స్థానమైన కన్యరాశిలో కేతు ఉన్నాడా? కేతు దృష్టి ఆయన మీద పడుతుందా? దాని తోడు ఏలినాటి శని నడుస్తుందా? మీనరాశికి సంబంధించిన ముఖ్యమైన గ్రహము శని విధానం వ్యయ స్థానంలో ఉండబట్టి వీళ్ళు ఇంకా నవ్వుతూ బతుకుతున్నారు. ఇటువంటి ఫలితాలు మీనరాశి వారు. అంటే వ్యాపార రంగంలో ఉన్న మీనరాశి వారు ఏం చేస్తున్నారు? వ్యాపారాలు చేసేస్తున్నారు, లాభాలు వచ్చేస్తున్నాయి. ఎంతవరకు లాభం వచ్చింది? 100 అనుకున్నది 50 వచ్చింది. ఈ నష్టపోయాడా, సుఖపడ్డా, కష్టపడ్డా? ఆలోచన లేదు. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నారు? మొగమాటంగా వెళ్తున్నారు ఉద్యోగానికి, ఇష్టపడి చేయట్లేదు, అన్సాటిస్ఫాక్షన్ జాబ్ చేస్తున్నారు. సాటిస్ఫాక్షన్ జాబ్ చేయట్లేదు మీనరాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. అటువంటి శుభదాయకమైన ఫలితాలు పొందలేక, నవ్వలేక, ఏడవలేక పైకి నటిస్తూ ఉన్నదే మీనరాశి, జలతత్వ రాశి. ఈ యొక్క రాశి ఈ నెల దాటిన తరువాత ఉపయోగకరమైన ఫలితాలు పొందుతారు అనడానికి సంతోషిస్తున్నాం. కాబట్టి ఈ నెలాంతంలో కూడా, నెల రోజులు కూడా ప్రతి విషయంలోని ఎదుటి వ్యక్తిని నమ్మకండి, ఎదుటివారు చెప్పే మాటలను విశ్వసించకండి. నాకు ఏదో జరిగిపోతుంది, ఏదో వచ్చేస్తుంది అన్నది నిజం కాదు, ఏదీ రాదు. మనకి ఎంత ప్రాప్తం ఉందో అంతే వస్తుంది. లేనిది ఎంత ప్రయత్నం చేసినా రాదు. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం శుభకరమైన యోగము ఈ నెలలో ఇవ్వదు. ఏ రంగం వారైనా సరే నష్టాన్ని కష్టాన్ని చవి చూడవలసిందే. కానీ అలాగని చెప్పి అబ్బా నేను చాలా బాధపడిపోతున్నాను, నాకు ఎంత కష్టపడిపోతున్నాను అని చెప్పరేళ్ళు. ఎంత కష్టమైనా నష్టమైనా నవ్వుతా చిరునవ్వుతోటి ఎదిరికిస్తారు. చక్కని వస్త్రధారణ చేస్తారు. అలాగని కష్టాలు అనిపించేస్తున్నారంటే ఫుడ్కి లేకుండా ఉన్నారన్నా కాదు. చేసే పనికి సంపూర్ణమైన ఫలదాయకమైన ఫలితాన్ని పొందలేకపోతున్నారు. అటువంటి విధంగా ఉంది. అలాగే ఈ రాశిలో రాహు కుజులు మీనరాశిలో ఉన్నారు కాబట్టి యువతీ యువకులకే కాదు పెద్దలకు కూడా వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే చేయవలసిన ఫలితాలు నేను విశదీకరిస్తాను.
సరే, బ్యాంక్ అధికారులు ఉన్నారు ఇందులో. బ్యాంకులో పనిచేసేవారు, ప్యూను కానించి క్యాషియర్ దాకా లేకపోతే ఎండి దాకా కూడా కలిగే ఫలితములు ఏంటంటే, నష్టదాయకమైన ఫలితములు ఈ నెల 20వ తారీఖు లోపున పొందడానికి అవకాశం ఉంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ నెల 20వ తారీఖు బ్యాంక్ అధికారులు ఎవరైనా సరే నష్టదాయకమైన ఫలితాలు పొందుతారు. పై అధికారుల వలన నిందలు అపనిందలు మోయడానికి అవకాశం ఉంది. అంటే అన్ని రంగాల వారికి చెప్పలేదు. బ్యాంక్ అంటే ధనానికి సంబంధించిన విధానం. మోసకారితనంగా చేసిన ఎవరైనా జరిగిన నష్టానికి చవి చూడవలసిన పరిస్థితి 20వ తారీఖులోపు. కాబట్టి బ్యాంక్ అధికారులు జాగ్రత్త పడాలి. సరే, మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం తోటి కష్టాలు నష్టాలు సంప్రాప్తమవుతున్నాయి. అనుకున్న దాన్ని అనుకున్న విధంగా చేయలేకపోతున్నారు. ఎవరో వచ్చి ఏదో ఇస్తారు, మనకు గండం గట్టెక్కుతుంది అనుకుంటే ఆడు ఇస్తానన్నవాడు సమయానికి రాకపోవడము, చేతికి అందకపోవడము, తిరిగి అప్పు చేయడం. అప్పు చేసిన వరకు జరిగే పరిణామాలు ఏంటి? అప్పు చేసిన తర్వాత తీర్చకపోతే ఎంత ఇబ్బంది. తీర్చగలిగితే అప్పు చేయాలి. తీర్చగలిగిన పరిస్థితి మీనరాశి వారికి. కాబట్టి జాగ్రత్త పడండి. సరే, మీనరాశి వారికి ఇటువంటి నష్టములు, కష్టములు, అపవాదులు, అపఖ్యాతులు పొందకుండా ఉండాలి. కష్టాన్ని తీర్చేయడానికి నేను చెప్పే రెమెడీస్ ఏమి అని కాకండి. కష్టం వస్తుంది. కానీ ఏంటంటే అది కష్టం మనకు తెలియకుండా జరిగిందనుకోండి, అదొక రకం ఉంటుంది. కష్టపడిపోతున్నాను అని తెలిసిపోయింది అనుకోండి, ఇదో రకం ఉంటుంది. ఈ యొక్క విధానాన్ని మనం తెలియకుండా ఉండాలంటే ఈ యొక్క మీనరాశి వారు శ్రీ గురుదత్త దర్శనం చేసుకోవడం, పాలాభిషేకాలు గురువారం నాడు చేయడము, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలు కొద్దిగా అరుదుగా ఉంటాయి. అది దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకుని జామ పళ్ళుని నివేదనగా చేయండి. ఆ జామ పండుని నివేదన చేసిన జామ పళ్ళని ప్రజలకు పెట్టండి, భక్తులకి. అటువంటి విధానంగా చేయండి. అలాగే భక్తాంజనేయ స్వామి ఉంటుంది. అంటే భక్తాంజనేయ స్వామి అంటే మీకు గుర్తింపు చేయాలంటే శరీరం అంతా ఆకుపచ్చగా ఉంటుంది. శరీరం అంతా ఆకుపచ్చగా ఉన్న భక్తాంజనేయ స్వామి టెంపుల్కి ఉంటే టెంపులు, లేకపోతే పటం ఉంటే పటము పెట్టి ఆ యొక్క స్వామివారికి నిత్యము కాకపోయినా మంగళవారం నాడు ఆంజనేయ దండకాన్ని చదవండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహుం భజేహుం భజేహుం. ఈ యొక్క దండకాన్ని చదవండి. ఎందువల్ల అంటే ఆంజనేయ స్వామి దగ్గరికి శని భగవానుడు రాడు. ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది కాబట్టి ఆంజనేయునికి ఈ విధమైనటువంటి చేస్తామో అది రాదు. అలాగే దత్తాత్రేయుడు 4 వేదములను దగ్గర పెట్టుకుని, అంటే సునక రూపంలో ఉంటాయి. దత్తాత్రేయుడు దగ్గరికి వెళితే 3 తలలు ఉంటాయి స్వామివారికి, 4 వేదములని కుక్కలాగా ఉన్నట్టుగా ఉంటే ఆయన ఒక వ్యసనపరుడుగా, ఒక త్రాగుబోతుగా కనిపిస్తాడు. కానీ కాదు. తద్వరి దత్తాత్రేయ విజయం అంటే శని భగవానుడు కూడా దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు. అందుకని చెప్పేసి ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఈ దత్తాత్రేయుడిని పాలాభిషేకంతో ప్రసన్నతత్వం పొందాలి. ఆ తదుపరి వ్యవహారాన్ని ఈ రకంగా నడుపుకుంటూ రావాలి. ఇలాగ ఎప్పుడైతే చేస్తారో ఈ యొక్క మీనరాశి వారికి కలుగుతున్న అపజయములు, అపవాదములు, అపఖ్యాతులు ఇటువంటివన్నీ తొలగి తెలియకుండా జరిగి ఈ నెలాంతం వరకు కూడా కొన్ని కష్టములు అనుభవించవలసి ఉన్నా ఇవన్నీ తెలియకుండా జరుగుతాయి. శుభయోగమైన ఫలితాలు మరుసటి నెల నుంచి మీనరాశి వారు ఒక చక్రం తిప్పుతున్నారు. అప్పుడు చెప్పుకోవచ్చు మీనరాశి వారికి 100 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయి అంటే పోనీ రావడానికి అవకాశం ఉందలే అని చెప్పేసి అప్పుడు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు కాదు. ఈ నెలాంతరంలో ఏమీ లేదు. ఇప్పుడే కాదు, ఈ ఏలినాటి శని ప్రభావం మొదటి 5 నెలలు 6 నెలలు అయింది. అప్పటి నుంచి ఇలాగే ఉంది. కాబట్టి
ఏలినాటి శని ప్రభావంలో సకభాగతత్వం తగ్గాలి అంటే ఈ జూన్ నెల వెళ్ళి మే నెల ఏప్రిల్ నెలలో పడ్డ కష్టాలు జూలై నెలలోకి వచ్చేసరికి అంటే ఆషాఢ మాసం ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఆషాఢ మాసం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ విధానాన్ని తొలగి శుభదాయకమైన ఫలితములు అప్పుడు మీనరాశి వారి ఉంటాయి. అలాగే గురుగారు, మీనరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.